జై శ్రీరామ్. భారత్ మాతకు జై, గోమాతకు జై. భారతదేశం మీదకి వచ్చిన శత్రు దేశాలు కొన్ని లేదు, మనకు రెండే ఉంటాయి. ఎక్కువ శాతం మన శత్రు దేశాలు రెండే. ఒకటి చైనా, ఇంకొకటి పాకిస్తాన్. ఆ దేశాలు చూడండి, ఇప్పుడు ఇరాను పాకిస్తాన్కి ఎన్నోసార్లు సాయం చేసింది. ఇప్పుడు ఒకసారేమో ముస్లిం దేశాలు అన్ని ఒకటి కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మనతోని దగ్గర 50 దేశాలు ముస్లిం దేశాలు మన భారతదేశానికి సపోర్ట్ గా ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ ఇరాన్ కు సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ కు వ్యతిరేకం చేస్తా ఉన్నది. ఇరాన్ ఎన్నోసార్లు పాకిస్తాన్ కు సాయం చేసింది, వాళ్ళకి ఏదంటే అది పంపించింది, ఎట్లా చేసింది. ఈ రోజు వాళ్ళకు కూడా యుద్ధం ఉంది. అంటే వీడు ముస్లింకు కూడా శత్రువే వీడు పాకిస్తాన్ వాడు. ఎందుకు చెప్తున్నంటే వాడు చూడండి, పాకిస్తాన్ ముస్లిం దేశాలను ఒకటి కావాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు. వీడు ముస్లిం దేశాలకు కూడా శత్రువు అయిపోయింది. అంటే ఇక వానికి ఎవడు సాయం చేస్తారు చూడండి. ఈరోజు అమెరికా పెద్ద దేశం, బాగా అగ్రరాజ్యం అని వాంతో దోషం చేస్తాడు. అంటే పిచ్చి ముండ కొడుకులంతా గిట్లే చేస్తారు. ఏదో డబ్బు కాశపడి వాడి హోదా కాశపడి వాని దిక్కుంటాడు. ఆఖరికి వాని మిగిలేది బూడిదే. వాడు ఒక తన్నుదంతాడు, ఎప్పుడోసారి వీడు బయటపడతాడు కథ. ఇవన్నీ మన జీవిత సత్యాలు, నేర్చుకునే జీవిత సత్యాలు ఇవి. ఇరాను పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ముస్లిం దేశం, ఇది కూడా ముస్లిం దేశమే. వీడు డబ్బున్నోడు రాగానే వీనికి పోతా ఉన్నాడు. జీవిత సత్యాలు ఇవి. ఎందుకంటే వీడు ఒక తనదంతే వాడికి దొరకడు, వాడు పోతాడు, దేశాలని శత్రు దేశాలు అయిపోతాయి. అందుకే భారతదేశం నరేంద్ర మోడీ గారు మంచి కూర్చోండి చాదవుతా ఉన్నాడు. చూద్దాం వాడు ఎక్కడ పోతాడో, ఏం కథనో ఆలోచించుకుంటూ తిరుగుతా ఉన్నాడు. వాడు అట్లా చేస్తా ఉన్నాడు. వాడి దగ్గర ఏం లేదు, ఇట్లా ఏదో నా దగ్గర బాంబు ఉన్నది, అణు బాంబు ఉన్నది, తోక బాంబు ఉన్నది, పీక బాంబు ఉన్నది అనుకుంటా వాడు మందిని బెదిరించుకుంటా వాడు బతుకుతా ఉన్నాడు. వాడి జీవితం అంతా బెదిరించుకుంటా బతుకుడు, సాటుకొచ్చి దెబ్బ కొట్టిపోడు, ఎవరు లేనప్పుడు వచ్చి ఇలా చేస్తా ఉన్నాడు. ఇక ఒక్కొక్కడు బయట కూతలకు వస్తా ఉన్నాడు, వానికి ఇష్టం ఉన్నట్టు. అది ఏది ఇష్టం ఉంటే వాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఏం చెప్తే అది చేస్తా ఉన్నాడు. ఎవడు డబ్బున్నోడు, ఎవడెవడు పెద్ద దేశం ఉంటే వాంతో దోస్తాను చేస్తా ఉన్నాడు. అది వాడిని నాశనం కాలానికి వాడే కోరుకుంటా ఉన్నాడు పాకిస్తాన్ వాడు. అవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది. వాని గురించి ఎప్పుడు వేస్ట్గా వాని పాకిస్తాన్ అనే పేరు కూడా లేకుండా పోతుంది కొద్ది రోజులల్లా. వాళ్ళు చేసేది ఏదైనా కూడా ఎవరికి నచ్చది. వాని దేశంలో వాళ్ళే నచ్చలేరు. వాని దేశం కూడా ఇప్పుడు నిన్న ఒక ఎంపీ ఆయనే అంటా ఉన్నాడు, మనది ఉత్తరప్రదేశ్ అంతా కూడా లేదు జీడిపి, ఉత్తరప్రదేశ్ అంతా ఇన్కమ్ లేదు, మనం వాళ్ళతో పెట్టుకుంటూ వేస్ట్, వద్దురా అని ఒకడు మొత్తుకుంటా ఉన్నాడు. వాడు వినడు. వాడు ఎందుకంటే వాడు అప్పులలో కూరుకున్నాడు. ఎప్పుడైనా అప్పులు బాగున్నాడు ఏం చేస్తాడంటే ఎవరితో గుద్దుతా అంటాడు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ రోడ్డు మీద మన కారు పోతా ఉందనుకో, వాడు ఆటో నడవలేదు అనుకో, ఆటో వచ్చేదాన్ని గుర్తాడు. అంటే అక్కడ టైం పాస్ అయితే వాడు ఈ అప్పులో అడగరు, నాకు ఇట్లా బాధ అయిందని. ఇటువంటి టిక్కులు ఉపయోగిస్తా ఉన్నాడు పాకిస్తాన్ వాడు. అంత వాడు దిగజారిపోయినా కూడా వానికి బుద్ధి మారతలేదు. వాడు ఏదో డెవలప్మెంట్ కోరుకోవాలి కిషోండి, కానీ వాడు నాశనకాలం కోరుకుంటా ఉన్నాడు. జై శ్రీరామ్, జై గోమాత.